శ్రీశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండాలు పూర్తి చేసి ఉత్తరాఖండ్లో కూడా మనం 58వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 59వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరంజానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు साईनाथ महाराज की जय. श्रुत्वा तु शनसं क्रुद्धं तदार्तो नहुषात्मजः जरां परमिकां प्राप्य यदुं वचनमब्रवीत प्रेयाति. శుక్రాచార్యుడు కోపించినట్లు తెలుసుకుని చాలా దుఃఖితుడై ముసలివాడై యదువుతో ఇలా అన్నాడు. యదో త్వమసి ధర్మజ్ఞో మదర్థం ప్రతిగృహ్యతాం జరా పరిమికా పుత్ర భోగైరంసే మహాయశ. ఓ యదు, నాకు సహాయం చేయి. ఈ ముసలితనాన్ని నువ్వు తీసుకో, నేను భోగాలను అనుభవిస్తాను అన్నాడు కొడుకుతో. నా తావత్ కృతకృత్యోస్మి విషయేషు నరర్షభ అనుభూయ తదా కామం తథా ప్రాప్స్యామ్యహం జరాం. నాకు భోగాల యందు ఇంకా తృప్తి తీరలేదు. కామాలను అనుభవించిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ నీ నుండి ముసలితనాన్ని స్వీకరిస్తాను. యదుస్తద్వచనం శ్రుత్వా ప్రచువాచ నరర్షభం పుత్రశ్చేదైత పురూపతి గృహాతు వైజరాం. మాట విని యదు రాజుతో అన్నాడు, నేను కాదు, నీ ప్రియపత్రుడు పుత్రుడు పూర్వు ఉన్నాడుగా, ఆయన నీ ముసలితనాన్ని తీసుకుంటాడు. బహిష్కృతోహమధ్యేషు సన్నికర్షాచ్చ పార్థివ ప్రతిగృహ్ణాతు వైరాజన్యే సహా స్నేహసి భోజనం. నన్ను రాజకార్యాల నుండి దూరంగా ఉంచావు. ఎవరితో అయితే కలిసి ఇన్నాళ్ళు నువ్వు భోజనం చేశావు అతడే నీ ముసలితనాన్ని తీసుకునుగాక. తస్య తద్వచనం శ్రుత్వా రాజా పూర్వమథా బ్రవీత్ ఇయం జరా మహాబాహో మదర్థం ప్రతిగృహ్యతాం. రాజా మాటలు విని పూర్వుతో అన్నాడు, మహాబాహు, నాకు ఉపకారం జరగడం కోసం ఈ ముసల్తనాన్ని నీపైకి తీసుకో. నాహుషేనైవ ముక్తస్తు పురు ప్రాంజలిరబ్రవీత్ ధన్యోస్మనుగ్రహీతోస్మి శాననేస్మి తవస్థిత. యాతి మాటలు విన్న పురు అంజలి ఘటించి, ధన్యున్నయ్యాను, అనుగ్రహించబడ్డాను, నీ ఆజ్ఞను అనుసరిస్తాను అని పలికాడు. పూర్వోర్వచనమాజ్ఞాయ నాహుషా ప్రయాముదా పశమతులం లేభే జరాం సంక్రామయచ్చతాం. యాతి పూర్వు పలికిన మాటలు విని గొప్ప ఆనందంతో తన ముసలితనాన్ని అతనికి సంక్రమింపచేసి చాలా సంతోషించాడు. తతః స రాజా తరుణ ప్రాప్య యజ్ఞాన్ సహస్రశ బహువర్ష సహస్రాన్ని పాలయామాస. మేదిని మా తర్వాత యవ్వనం వచ్చింది మళ్ళీ రాజుకి. వేల కొద్ది యజ్ఞాలు చేశాడు, చాలా వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు. అత దీర్ఘస్య కాలస్య రాజా పూర్వమథా బ్రవీత్ అనయస్య జరాం పుత్రం పుత్రన్యాసం నిర్వాతయస్వమే. చాలా కాలంకి రాజు పూర్వుతో అన్నాడు, పుత్ర, నా ముసలితనాన్ని నాకు ఇచ్చేసేయి అన్నాడు. న్యాసభూతామయా పుత్ర త్వయి సంక్రామిత జరా తస్మాత్ ప్రతిగృహీష్యామి తాం జరాం మా వ్యథాం కృత. నాయన, నేను నీపై వదిలిన నా ముసలితనాన్ని నేను మళ్ళీ తీసుకుంటానయ్యా. ప్రీతశ్చాస్మి మహాబాహో శాసనస్య ప్రతిగ్రహాత్ త్వాం చాహం అభిషేక్ష్యామి ప్రీతియుక్తో నరాధిపం. మహాబాహు, నా ఆజ్ఞను నువ్వు పాటించావయ్యా, కాబట్టి నేను ఇప్పుడు సంతోషపూర్వకంగా నీకు మళ్ళీ నిన్ను రాజ్యాభిషేక్తుని చేస్తాను. ఇప్పుడు ఏవముక్త్వా సుతం పూర్వం యయాతి నహురాత్మజా దేవయాని సుతం క్రుద్ధో రాజా వాక్యం వాడు. నహుషుని పుత్రుడైన యయాతి మహారాజు
ఊరుగుతో ఇలా పలికిన తర్వాత మరి ఎవరైతే తన కోరికని కాదన్నాడు ఎవరైనా యదువు ఆయనతో అన్నాడు, రాక్షసస్త్వమయా జాత క్షత్రరూపోదురాత్మాన్ ప్రతిహంసి మమాజ్ఞాత్వం ప్రజార్థే విఫలో భవ. నువ్వు దుర్బుద్ధివి, క్షత్రియ రూపంలో ఉన్న రాక్షసుడివి, నా ఆజ్ఞను ధిక్కరించావు కాబట్టి నీకు సత్సంతానం లేకపోవుగాక. పితరంగురుభూతత్వం యస్మాత్వమవ మన్యసే రాక్షసాన్ యాతు దానాం తాం జనేష్యసి దారుణాన్. నన్ను అవమానించావు నువ్వు కాబట్టి నీకు క్రూరులైన రాక్షసులు పిశాచాలు పుత్రులుగా పుడతారు. నాతో సోమ కులోత్పన్నే వంశే స్థాస్యసి దుర్మతే వంశోపి భవతస్తుల్యో దుర్వినియోతో భవిష్యతి. దుర్మతి, నీవు ఈ చంద్రస్ వంశంలో ఉండవు, నీ వంశం కూడా నీతో సమానమై చెడ్డది అయిపోతుంది. తమేవ ముక్త్వా రాజర్షి పురుణరాజ్య వర్ధనం అభిషేకేన సంపూజ్య ఆశ్రమం ప్రవేశ. రాజర్షేన అయ్యాతి యదువును అలా శపించి రాజ్యాన్ని వృద్ధి పొందించే పూర్వునికి రాజ్యాభిషేక్తుని చేసి ఆదరించి ఆశ్రమంలో ప్రవేశించాడు. అంటే వానప్రాస్థ ఆశ్రమం స్వీకరించాడనమాట. తత కాలేన మహతాధిష్టాంతం ఉపజగ్మివాన్ త్రిదివంశగతో రాజా యయాతి నహుషాత్మజ. తర్వాత చాలా కాలానికి మరణించిన యయాతి మహారాజు స్వర్గానికి వెళ్ళాడు. పురుశ్చాకార తద్రాజ్యం ధర్మేణ మహతావృత ప్రతిష్టానే పురవరే కాశీరాజ్యే మహాశ. పురు కాశీరాజ్యంలో ప్రతిష్టామనే ఉత్తమ ప్రతిష్టానపురం అదే అంటారు. దానిలో ధర్మ మార్గాన్ని అవలంబించి రాజ్యం చేశాడు. యదుస్తు జనయామాసాయాతు ధానాం శాస్త్రాపురే క్రౌంచవనే దుర్గే రాజవంశ బహిష్కృత. రాజవంశం నుండి బహిష్కరింపబడ్డ యదువు క్రౌంచవనంలో వేల కొలది రాక్షసులకు తండ్రి అయ్యాడు. అంటే రాక్షసులను పుట్టించాడు. ఏష తూ శనసా ముక్త శాపోత్సర్గో యయాతిన ధారిత క్షత్రధర్మేణ యన్నిమిశ్చక్షమేన చ. ఈ విధంగా యయాతి క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ శుక్రాచార్యుడిచ్చిన శాపాన్ని సహించాడు. అట్టి శాపంచే నిమి సహించలేదు. ఏతత్తే సర్వమాఖ్యాతం దర్శనం సర్వకార్యనాం అనువర్తామహే సౌమ్య దోషో నప్య నస్యాద్యత. అందుకే సౌమ్య, నీకు ఈ కథ అంతా చెప్పాను, పనులున్న వారిని అందరినీ చూస్తాము. అలా చేయకపోవడం చేత నృగమహారాజు కలిగినట్లు దోషం కలుగకుండుగాక. ఇది కథ ఇతి రామే చంద్రతుల్యారణే చ ప్రవిరళతరాం వ్యోమజజ్ఞే తదానిం అరుణకిరణ రక్త దిగ్భవౌ చైవ పూర్వ కుసుమరస విరక్తం వస్త్రమా గుండితేన. పనులు అంటే ఏంటంటే తన కోసం పని మీద వచ్చిన వాళ్ళని వెయిట్ చేయనివ్వకూడదనమాట. ఈ నహుష వృత్తాంతం అంతా దానికోసం చెప్పాడు రాముడు లక్ష్మణుడికి. చంద్రుడితో సమానమైన ముఖం గల రాముడు ఇలా పలుకుతుండగానే ఆకాశం మీద నక్షత్రాలు పల్చబడ్డాయి. సూర్యకిరణాల చేత ఎర్రైన తూర్పు దిక్కు పుష్పరసం చేత ఎర్రనైన వస్త్రం కప్పుకున్నదా అన్నట్లుగా ప్రకాశించింది. ఈ చార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్య ఉత్తరకాండే ఏకోన షష్ఠితమ సర్గ. ఇది వాల్మీకి ఋషిపూర్వకము ఆదికావ్యము అయిన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరాఖండలోని 59వ సర్గ. రేపు 60వ సర్గని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.